బ్రేకింగ్ న్యూస్ వార్ జోన్ బ్రేకింగ్ కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ పై అమెరికా మళ్లీ వైమానిక దాడులు నిర్వహించింది. హర్మూజ్ జలసంధిపై నుంచి ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించిన అమెరికా తమ దళాలు ప్రతిదాడులు చేపట్టాయని వెల్లడించింది. ఇక యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇరాన్ కు చెందిన క్షిపణి స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, పర్యవేక్షణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలిపింది. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన భద్రతను కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టామని అమెరికా పేర్కొంది. అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఇరాన్ నివాస ప్రాంతాలపై కూడా వైమానిక దాడులు జరిగాయని తెలిపింది. ఇక ఈ దాడుల్లో పౌరులకు నష్టం జరిగినట్లు ఇరాన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంలో భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు కాల్పుల విరమణ పూర్తిగా రద్దు కాలేదని అమెరికా అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితి అత్యంత సున్నితంగా మారినట్లు స్పష్టమవుతోంది.